హన్మకొండ జిల్లా నడికూడ మండలంలో పెన్షన్దారుల కష్టాలు అంతా ఇంత కాదు. ఇక బాధితులు దరఖాస్తు చేసుకున్న వెంటనే పింఛన్ మంజూరు చేస్తాం అన్న ప్రభుత్వ హయాంలో అది జరగటం లేదు. కొత్త వారికి పింఛన్ల కోసం చూసేవారికి చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వం పింఛన్ కానుకకు దరఖాస్తు చేసుకున్న వారు నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 6 నెలలు దాటిపోయినా కొత్త పింఛన్లు మంజూరు లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్లో కొత్త పింఛన్లు వస్తాయని ఎదురు చూసిన వారికి నిరాశే మిగలగా ఇప్పుడు నిబంధనల పేరుతో అధికారులు ఆయా దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, అలాగే GM&HO, అలాగే అభయహస్తం, డయాలసిస్ రోగులు, కళాకారులు, ట్రాన్స్జెండర్స్, సైనిక వెల్ఫేర్ పింఛన్లు ఇలా మొత్తం అయితే ఏ నెలకు ఆ నెల పింఛన్ తీసుకునే విధానాన్ని కూడా తీసుకురావడంతో వరుసగా 2 నెలలు పింఛన్కు దూరమైతే వెరిఫికేషన్ పేరుతో వీరిని పక్కన పెడుతున్నారు. ఇక తిరిగి పొందాలి అంటే మళ్ళీ కాళ్ళు అరిగేలాగా తిరగాల్సి వస్తోంది. పింఛన్ కోసం ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటే 6 నెలల తర్వాత కానీ ఇవ్వరు. అది కూడా ఇప్పుడు మరింత ఆలస్యమైంది. జనవరిలో కొత్త పింఛన్ల జారీ జరగాల్సి ఉండగా పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా ప్రారంభించారు. నిజానికి ఈ ఏడాది జనవరి నుంచి మే 31 వరకు పరకాల నియోజకవర్గ మండలాల్లో గ్రామ పంచాయతీల ద్వారా 25 నుంచి 50 మందికి పైగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు దరఖాస్తులకు చేసుకోవాలని మీ సేవా సెంటర్లకు వెళ్తే సైట్ ఓపెన్ కావటం లేదని, అలాగే మీ సేవా సెంటర్ల యజమానులు తెగేసి చెప్పేస్తున్నారు. నేరుగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని ఆన్లైన్ చేసి ఉన్నతాధికారులకు పంపాలి. వారు అర్హులా కాదా అని తేల్చేందుకు బెనిఫిషరీ సదరన్ సర్టిఫికెట్స్ ద్వారా ఆయా మండలాల ఎంపీడీఓలకు క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించారు. ఇక 300 యూనిట్ల పైబడి విద్యుత్ వాడకం, అలాగే కారు, 3 ఎకరాల భూమి, జీఎస్టీ వంటి వివిధ కారణాలు చూపి భారీగానే దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి అందిన దరఖాస్తుల సంఖ్యను రీవెరిఫికేషన్ ద్వారా వచ్చిన సంఖ్యకు పోల్చితే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. మండలంలో ఇలా ఒక్కొక్క గ్రామ పంచాయతీల 8 నుంచి 12 మంది లబ్ధిదారులు అనర్హుల జాబితాలోకి వెళ్తున్నట్లుగా సమాచారం. అంటే 2000 మందికి పైగా పింఛన్ పొందే అవకాశం ఉండదు. ఇక నెల నెల మారుతున్న నిబంధనల వల్ల అనేక మంది అర్హులు సైతం పింఛన్లకు నోచుకోవటం లేదు. దీంతో వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు ఇలా వందల మంది దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నెలల జీతం పడుతుంది. 6 నెలల కాలంలో నేను ఎప్పుడు ఆఫీసర్స్ ప్రభుత్వం నన్ను పట్టించుకోవట్లేదు. నార్లంటలో చాలా మంది ఉన్నారు. కొంచెం మమ్మల్ని చూసి మాకు తొందర వచ్చేటట్టు చూడండి. గత ప్రభుత్వం మాకు